ఏపీ క్యాబినెట్కి సంబంధించి కీలక అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో దాదాపు 2.5 గంటల పాటు సాగిన మంత్రివర్గ సమావేశంలో 44 అజెండా అంశాలను ఆమోదం అయితే తెలిపారు. సమావేశం ముగిసిన తర్వాత కేబినెట్ నిర్ణయాలు మంత్రి పార్థసారథి మీడియాకు అయితే వివరించారన్నమాట. పురపాలిక పట్టణాభివృద్ధికి సంబంధించి పురపాలిక పట్టణాభివృద్ధి శాఖలో సమగ్ర నీటి నిర్వహణకు సంబంధించి దాదాపు 9,500 కోట్లతో 506 ప్రాజెక్టులకు పరిపాలన అనుమతులు అయితే మంత్రివర్గ ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతిలో లోక్ భవన్, అదేవిధంగా అసెంబ్లీ దర్బార్ హాలు, గవర్నర్ కార్యాలయం, 2 గెస్ట్ హౌస్లు, స్టాఫ్ క్వార్టర్ల నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీడ్ యాక్సెస్ రహదారిని 16వ జాతీయ రహదారికి అనుసంధానించే పనులకు 532 కోట్ల మేర టెండర్లు పిలిచేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. కుప్పంలో పాలేరు నదిపై చెక్ డ్యాంల నిర్వహణకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ ముసాయిదా బిల్లుపై కేబినెట్లో చర్చించారు. ఇక ఎస్ఐపిబిలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో 26 సంస్థల ఏర్పాటుకు సంబంధించిన ఆమోదం తెలిపిన దాదాపు 20,444 కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. వీటి ద్వారా 56,000 పైచీలకు ఉద్యోగాల కల్పన జరుగుతుందని చెప్పేసి మంత్రి పార్థసారథి తెలిపారు. సో ఈ విధంగా కీలక అంశాలకు సంబంధించి ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు అయితే చేయడం జరిగిందనమాట. సో ఇది మనకు తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.